కేజీఎఫ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని యాష్ హీరోగా ప్రేక్షకులు ముందుకొచ్చిన సినిమా టాక్సిక్, ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్ అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్. యాష్కు జోడీగా కియారా అద్వానీ, రుక్మిణి వసంత్ నటించగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా? సర్కస్లో పనిచేసే నాదియాతో రాయాకు పరిచయం ఏర్పడుతుంది. ఈ బంధం నాదియాపై ఆసక్తి ఉన్న మరో డాన్ కూతురికి నచ్చదు. దీంతో వీరిద్దరిని విడదీసేందుకు ఆమె ప్రయత్నిస్తుంది. ఇక గంగకు ఏం జరిగింది, నాదియా కొడుకు రాయ్ జీవితంలోకి ఎలా వచ్చాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, భారీ యాక్షన్ సీక్వెన్స్లు, గ్రాండ్ విజువల్స్తో తెరకెక్కించిన టాక్సిక్లో ఉండాల్సిన అసలు బలం మాత్రం కనిపించదు. అదే కథనం. సరైన ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడంతో సినిమా ప్రేక్షకుడిని పెద్దగా కట్టిపడేయలేదు. ఒక దశకు వచ్చేసరికి ఎవరిని ఎందుకు చంపుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. కేజీఎఫ్లో హింస ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వేగవంతమైన స్క్రీన్ ప్లే, బలమైన ఎమోషన్ కారణంగా ప్రేక్షకుడు కథతో కనెక్ట్ అవుతాడు. అదే స్థాయిలో టాక్సిక్ నుంచి ఆశించిన వారికి మాత్రం నిరాశ తప్పదు. ముఖ్యంగా 3 గంటల 15 నిమిషాల నిడివి ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పడుతుంది. ప్రేక్షకుడి సహనానికి కూడా పరీక్షగా మారుతుంది. కేజీఎఫ్ స్థాయిలో ఎమోషన్, స్క్రీన్ ప్లే ఆశించిన యాష్ అభిమానులకు ఈ సినిమా నిరాశ కలిగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా